ఫ్రెండ్స్, నేనండి విజయలక్ష్మిని. నేను ఈరోజు మీతో చెప్పాలనుకునే విషయాలు ఏంటంటే మధ్యతరగతి జీవితాల గురించి అండి. ఈ మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి వచ్చే సంపాదన ఎంత ఉంటుంది, వాళ్ళు ఎలా ఖర్చు చేస్తారు, ఎలా పొదుపు చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడతానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి మధ్యతరగతి కుటుంబంలోని మెయిన్ పర్సన్, ఒక తండ్రికి 30,000 జీతం వస్తుంది అనుకోండి కష్టపడితే నెలకి. ఆ 30,000లో ఇంటి కోసం ఎంత ఖర్చు చేయాలి, అత్యవసరాలకి ఎంత ఖర్చు చేయాలి, కోరికలకి ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేసి మిగిల్చుకోవాలి. ఈరోజు విషయం ఇదేనండి. అవసరాలు. ఇంటికి ఖచ్చితంగా ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్న మధ్యతరగతి కుటుంబానికి నెలకి 6,000 రూపాయల ఖర్చు వస్తుందండి. ఓన్లీ తిండి ఖర్చు కానీ, కరెంటు బిల్లు, ఇంకా మిగతా ఎక్స్ట్రా ఖర్చులు ఇంటికి సంబంధించి ఒక 6-7 వేలు వేసుకోవచ్చండి నెలకి. అలాగే కోరికలు, ఇంకా ఆ కోరికలు ఏంటండి, రెస్టారెంట్లకు వెళ్ళాలని, అది మన షాపింగ్ చేయాలని, టూర్స్కి వెళ్ళాలని, వాటికి ఖర్చు ఒక 5,000 వేసుకోండి పర్ మంత్. అలాగే అత్యవసరాలు. ఈ అత్యవసరాలు ఎలా ఉంటాయి, ఏదైనా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ ఖరాబ్ అయిందనుకోండి, మిక్సీ ఖరాబ్ అయినా, బైక్ రిపేర్ అనుకోండి, ఫ్రిడ్జ్ కానీ ఏదైనా ఇలాంటివి ఉంటాయి కదా, అన్ఎక్స్పెక్టెడ్గా ఖరాబ్ అయినాయి. ఫ్రిడ్జ్ కానీ, గీజర్ కానీ, ఇలా చిన్న చిన్నవి ఏదో ఒకటి రిపేర్కి వస్తూ ఉంటాయి. వాటి కోసమని ఒక 5,000 పక్కన పెట్టాలండి. ఇంకా లైక్ ఏంటి, మన ఆరోగ్య పరిస్థితులు కూడా అన్నీ కుదుటగా ఉండాలి. అనుకోకుండా ఫీవర్ రావడం కానీ, ఇంకా పెద్దగా ఏదైనా అనుకోని రోగాలు రావడం కానీ ఇలా ఉంటాయండి అన్ఎక్స్పెక్టెడ్గా. వాటి కోసం ఒక 10,000 పక్కన పెట్టుకోవాలండి. అంటే రాకపోతేనే బెటర్, అలా పక్కన పెట్టుకోవాలండి. మన బడ్జెట్లోంచి తీసి కాస్త పక్కన పెట్టుకోవాలి. 10,000 ఇక్కడ అత్యవసరమైన కాడ, కోరికలకి 5,000, మన అవసరాలు 6 లేదా 8,000 ఇలా పక్కన పెట్టుకోండి. ఎంత ఖర్చు వచ్చింది, ఒక 30,000 ఒక పర్సన్కి పర్ మంత్కి వస్తే ఇవన్నీ తీసేయంగా మిగులుతాయి కదండి. అవి ఖచ్చితంగా పక్కన పెట్టుకోవాలండి. ఏమో చెప్పలేము, రేపు రోజు ఏదైనా జరగచ్చు. ఒకరిని చేతులు చాచకుండా, ఎవరిని అడగకుండా మనం పొదుపు చేసుకున్న దాంట్లోంచి ఖర్చు చేసుకునే విధంగా ఉండాలండి. ఇల్లు కట్టుకోవాలనో, చిన్న బిడ్డ పెళ్ళి అనో, లేదా కొడుకు చదువులకని, వాళ్ళకి ఏదో సమ్ కోరికలు ఉంటాయి కదండి, వాటికి పొదుపు చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలండి. దాంట్లో నుంచి చెప్పలేని పెద్ద రోగాలు వచ్చినా కూడా ఇంకోరిని అడగకుండా అందులోంచి తీసి ఖర్చు చేసుకునే విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ పొదుపు భవిష్యత్ తరాలకి ఒక పునాది అవ్వాలండి. ఇంకా చెప్పాలంటే ఖర్చు తగ్గించుకోవచ్చు, కోరికలు అవసరం లేదు. షాపింగ్, లిమిటెడ్ షాపింగ్ ఉండాలి. ఆ వస్తువుల విలువ కానీ ఏదైనా పిల్లలకి నేర్పించాలి. అవసరమైతేనే కొనుక్కోండి, వాంటెడ్ అయితేనే, లేదంటే లేదు. అదొకటి. రెస్టారెంట్లు ఎప్పుడో 2-3 మంత్స్కి ఒకసారి. ఈ మధ్య అసలు కంప్లీట్గా రెస్టారెంట్లపైనే ఆధారపడుతున్నారు. అవైతే అన్వాంటెడ్ ఖర్చులేనండి, నాకు తెలిసి అయితే అవి తగ్గించుకోవాలి. ఎందుకంటే రానున్న రోజులు చాలా గడ్డు కాలం ఉందండి. అది దృష్టిలో పెట్టుకొని మెదులుకోవాలి, పొదుపు చేసుకోవాలి. పిల్లలకి ఏ అవసరాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. వాళ్ళకి మీరు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, అప్పులు మాత్రం ఇవ్వకండి. లిమిటెడ్గా ఖర్చు చేసుకోండి, పొదుపు చేసుకోండి. అలా అని పిల్లలకి బాధ్యత లేకుండా మాత్రం పెంచకండి. బాధ్యతలలో వాళ్ళని షేర్ చేసుకొనివ్వండి. అలా అయితేనే. కానీ మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసి ఆ అప్పులన్నీ పిల్లలపైన మాత్రం నెట్టకుండా చూసుకోవాలండి. మీరే లిమిటెడ్గా ఖర్చు చేస్తూ
వాటి గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. అప్పుడే వాళ్ళు రానున్న రోజుల్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలాగే అవసరాలు ఒక్కొక్క స్తోమతను బట్టి ధనవంతులు అవ్వచ్చండి, మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు, వాళ్ళ బడ్జెట్ని బట్టి ఖర్చు చేసుకుంటూ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నామని రాసుకోవాలండి. ఎందులోనైనా ఎక్కువ ఖర్చు అయిపోయిందో నెక్స్ట్ మంత్ అది తగ్గించేసేయాలండి. పాలు వాంటెడే, అన్నీ పేపర్ బిల్, కరెంటు బిల్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మంత్కి కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. ఎంత వస్తుంది, నేను ఎంత అసలు ఏం చేస్తున్నాను, ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే మీరు చేస్తున్న ఖర్చు పైన మీకు అది తెలుస్తుందండి. నేను ఎంత ఖర్చు చేస్తున్నాను అనేది తెలుస్తుంది. విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నానా లేదా అనవసరమైన దుబారా చేస్తున్నానా అని తెలిసిపోతుంది. అనవసరంగా బట్టలు కొనడం కానీ నగలపైన కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. బ్యాంకులలో పొదుపు చేసుకోండి, ఎల్ఐసిలో కట్టుకోండి లేదా ల్యాండ్ తీసుకోండి. ఇలా అయితే మీరు సేఫ్ జోన్లో ఉంటారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాలను నేను మీతో పంచుకోవడానికి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి.